Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. ఆ రోజు వచ్చేసి ఉగాది కాదు కానీ అంటే ఈరోజు నేను వీడియో పెడుతున్నాను కాదు, ఈరోజు ఉగాది అన్నమాట. అందుకే హ్యాపీ ఉగాది అని చెప్పాను. అది వచ్చేసి మండే రోజు బ్లాగ్ అన్నమాట. ఇంకా మండే మమ్మీ డైలీ రొటీన్గా ఎలా పూజ చేసుకుంటుందో అలాగే పూజ చేసేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇంకా అలాగా మేము స్కూల్కి వెళ్ళాక అలా అయితే పూజ చేసేసుకొని అలా వీడియో అయితే తీసింది అనమాట. మొత్తం పూజ అయిపోయాక ఇంకా చూసారు కదా, పూజ చేస్తూ వీడియో తీద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. ఎందుకంటే మమ్మీ ఒక్కదే ఉంటుంది కదా, ఇంకా అందుకే మాట. ఇంకా అలా పూజ అయిపోయాక ఇంకొకసారి అలా మొత్తం అంతా చూపించేసింది. ఇంకా ఉగాది రోజు ఇలా వీడియో పెడితే మంచిది అని చెప్పి వీడియో ఇప్పుడు చెప్పేద్దామని చెప్తున్నాను. మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మాకు ఇంకా మేము ట్రై చేసేంతవరకు ట్రై చేస్తున్నాం. షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువే పెడుతున్నాం, చూడండి ఎవరైనా చూడలేని వాళ్ళు. నేను డ్యాన్స్ వేసాను అనమాట, అది చూడండి వెళ్ళి. ఇంకా ఇక్కడ చూసారు కదా, మమ్మీ దొండకాయ కర్రీ ఇంకా కాకరకాయ అయితే వండింది అనమాట. మేమైతే కాకరకాయ తినాం కదా, అందుకే మాకు దొండకాయ వండింది. ఇంకా ఇంకా మా చెల్లి మా అన్నయ్య అయితే స్కూల్ నుంచి వచ్చారు. నాకు ఆటో మరి లేట్ అయిపోయింది. వాళ్ళకి 2కి వచ్చాను కరెక్ట్గా. 2కి వచ్చి ఫాస్ట్గా తిన్నాను, లేట్ అయిపోయింది ఆటో రావడానికి. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకోండి నేను ఇంకా రాలేదు, అప్పటికి తినేస్తున్నారు వాళ్ళము నా కోసం ఆగకుండా. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే దోశ వేస్తున్నాం అనమాట నైట్ మమ్మీ అయితే. ఇక్కడ చూసాక దోశలని అల్లం తెచ్చారు, అదంతా కడుక్కొని ప్లేట్లో ఉంచిందన్నమాట ఆరుతుందని. ఇంకా వైట్ చట్నీ ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చిందన్నమాట నాకు. నేను హోంవర్క్ రాసుకుంటున్నాను, వచ్చి అయితే నాకు ఇచ్చిందన్నమాట. ఇంక చూసారు కదా దోశలు, నేను ఇంత బాగా వేద్దాం అనుకుంటాను కానీ ఎప్పుడు రాదన్నమాట దోశలు ఏమో మరి, ఎందుకంటే ఇప్పుడే నేర్చుకుంటున్నాను కదా అందుకు. ఇంకా చూసారు కదా, నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను వీడియో కోసం. ప్లీజ్ కొంచెం మీరు ఏం చేయాల్సిన లేదు, కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని నొక్కండి చాలు. ఇంకా ఇక్కడ చూసారు కదా మమ్మీ ఎలా దోశలు వేస్తుందో. మీకు మంచి రెసిపీస్ అయితే తీసి పెట్టాలని ఉంది కానీ మమ్మీకి ఓపిక ఉండట్లేదు పాపం. ఇంకా మమ్మీ జాయిగా ఏదో చిన్నగా స్నాక్స్ కింద చేసినప్పుడు అదే వీడియో తీసి అయితే పెడుతున్నాము, మీరు చూసే ఉంటారు కదా. ఇంకా కొత్తగా మొన్నే మిక్చర్ పానీపూరితో చాట్ అనేది వచ్చేసింది కదా, అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, నిజంగా చాలా బాగుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా చూసారు కదా, మమ్మీ దోశలు అయితే ఒక్కొక్కటి అలా వేస్తుంది అనమాట. ఇంకా ఏం చెప్తామండి, మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ తీస్తున్నట్టయితే వాళ్ళు కూడా చెప్పేది ఒకటే మాట, ఏంటంటే షార్ట్ వీడియోస్ పెట్టండి, లాంగ్ వీడియోస్ పెట్టండి. అంటే షార్ట్ వీడియోస్ పెడితేనే లాంగ్ వీడియోస్ కూడా వెళ్తాయి అన్నమాట. ముందు నాకు ఆ విషయం తెలియక షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని కాదు, అంటే ఇంకా లాంగ్ వీడియోస్ దానివల్ల వెళ్ళేది కాదు. ఏమైందని చెప్తే తర్వాత తెలిసి షార్ట్ వీడియోస్ పెడితే అప్పుడు వెళ్తుందని. ఇంక చూసారు కదా, నేను రాసుకుని అంటే మమ్మీ వచ్చి నాకు దోశలు అయితే వేసి ఇచ్చిందన్నమాట. ఇంకా నేను దోశలు అయితే తినేసాను. ఇంకా మమ్మీ కూడా మా చెల్లికి మా అన్నయ్యకి అలా వేసిస్తుంది. ఇంకా ఇక్కడ మార్నింగ్ మాట, ట్యూస్డే మార్నింగ్ అయితే మమ్మీ ఇడ్లీ బజ్జీ అయితే టిఫిన్ కింద పెట్టిందన్నమాట స్కూల్కి. హాఫ్ డేస్ కదా, అందుకే స్కూల్కి ఇంకా టిఫిన్ అయితే తీసుకెళ్తున్నాము. చూసారు కదా, అంటే మా డాడీ షాప్లోకి కలుపుకున్నారు, అది కొంచెం తీసుకుంది. నిజంగా భలే వచ్చే బజ్జీలు అయితే, అది మీకు ట్రై చేస్తాను ఈసారి. ఆ పిండి కలిపినప్పుడు ఎలా కలుపుతున్నారు అవన్నీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా చూసారు కదా, నిజంగా భలే ఉన్నాయి కదా బంతుల్లాగా, నాకైతే బాగా నచ్చాయి అన్నమాట. ఇంకా మమ్మీ చూసారు కదా, టిఫిన్ అయితే పెట్టేసింది మమ్మీ అయితే. మా చెల్లికి అయితే అదే పెట్టింది, నాకైతే ఇంకా ఎలా నిండా వేసింది. నేను కొంచెం తీసాను, మళ్ళీ వేసింది, ఎప్పుడు వేసిందో మరి. ఇంకా మధ్యాహ్నం కూర అయితే ములక్కాడ గుడ్లు పులుసు అయితే పెట్టింది అన్నమాట మమ్మీ. ఈ కూర కూడా చాలా బాగుంటుంది. అంటే చాలామంది ఏంటంటే గుడ్లు ములక్కాడ ఇగురు కూడా పెట్టుకుంటారు, కొంతమందికి పులుసు తెలీదు, వాళ్ళ కోసం పులుసు కూడా చెప్తున్నాను అనమాట. ఈజీయే అది కూడా. మీకు ఎప్పుడైనా అంటే మా మమ్మీ ఎప్పుడైనా పులుసు పెట్టినప్పుడు
మీకు వీడియో తీస్తాను. ఇంకా ఇక్కడ పులుసు అయితే పెట్టేసింది మమ్మీ అయితే. ఏం లేదు, మామూలుగా చేపల పులుసు అవన్నీ ఎలా పెట్టుకుంటాం, పులుసు ఎలా పెట్టుకుంటున్నాము, చేపల పులుసులో కొంచెం ములక్కాడ గుడ్లు వేసేసుకోవడమే. నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ముందైతే నేను ఎగ్ అనేది అస్సలు తినేదాన్ని కాదు. నాకు అసలు దాన్ని చూస్తేనే దానిలా అనిపించేది. ఆమ్లెట్ అయితే అస్సలు తినేదాన్ని కాదు. ఇంకా ఏదో బలవంతంగా అలా తినేదాన్ని. ఇప్పుడైతే నాకు ఆమ్లెట్ అయితే బాగా నచ్చుతుంది. ఎగ్ కూడా తింటున్నాను. తినాలి, మంచిది అది. ఇంకా ఆ రోజు కూడా నాకైతే లేట్ అయిపోయింది స్కూల్ నుంచి రావడానికి. ఇంకా నేనే అంటే మొన్న మండే ఏమో కరెక్ట్గా 1:30కి అలా వచ్చాను. ఇప్పుడైతే ఇంకా 2:30 అలా అయిపోయింది. మొన్న ఇందాక 2 అన్నాం కదా, అది 2:30కి మాట. ఇంక లేట్ అయిపోయింది. ఇంక నేను ఒక్కదాన్ని తింటున్నాను అనమాట అక్కడ కూర్చొని. ఇంక చూసారు కదా, ఇక్కడైతే ఈవినింగ్ మా మమ్మీ టీ పెట్టుకొని అయితే టీ తాగుతున్నారు. మేమైతే పడుకున్నాం అని చేశారు కదా. మధ్యాహ్నం స్కూల్ అంటే ఇంక అందరూ పడుకోవడమే స్కూల్ నుంచి రాగానే తినేసి. ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో క్యారేజీలు అయితే వేస్తుందన్నమాట, పని లేవు కదా. ఇంకా అలాగా మాసిపోయి ఉందని చెప్పి ఇంకా అలా ఉతుకుతుంది మమ్మీ, వాషింగ్ మిషన్లో వేసింది. ఇంకా మా వీడియోస్ ప్లీజ్ కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం, అంటే ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వీడియో తీసి పెట్టాలని ఉంటుంది కదా, ప్లీజ్ కొంచెం చేసుకోండి మా వీడియోని. ఇంకా ఇక్కడ చూసారు కదా, మా డాడీ అయితే దాని తర్వాత రోజు ఇంకా ఏంటి ఉగాది అవన్నీ వచ్చేస్తున్నాయి కదా, దాని ముందు మోకాలు తెల్లి అమ్మవారు పూజ చేసుకున్నామంట. అందుకే స్కూల్కి వెళ్ళలేదు. ఇంక ఇంట్లోనే మా మమ్మీ చూసారు కదా మొత్తం అన్నీ కడుక్కున్నదన్నమాట. ఇంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటాము. అందులో మా వీడియో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే అయితే బాయ్.